తిరుపతిలో జరిగిన ఘటనపై టీటీడీ జేఈఓ గౌతమిపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారా అని అడగగా జేఈఓ మిన్నంటుకుపోయారు. భక్తులను క్యూ లైన్లోకి పంపించాలా వద్దా అని డీఎస్పీ నుంచి మీకు మెసేజ్ వచ్చిందా అని ప్రశ్నించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు ఏంటి అంటూ అడిగారు. జరిగిన దొరకకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని అప్పుడే ఫుడ్ వచ్చింది అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు. మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కలు చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేసి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్. దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్. యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పారు. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగారు. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ వాళ్ళందరూ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు టూ అవర్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు చేస్తున్నా ఈజీగా అయిపోయాయి. అది కాదు, టికెట్లు ఇవ్వడం కదా, టికెట్లు 9 o'clock స్టార్ట్ అయ్యాయి. క్యూలోకి తీసుకోవడం, క్యూ అంతా మీకు 2 hours లో అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఆర్ యు కాల్? మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది. 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది టికెట్స్. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒక్కసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్గా చేయలేదు. అది ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి. 2 CIలు ఉన్నారు, 5 SIలు ఉన్నారు, 4 మంది. మీరు పట్టబండి మీరు పట్ట ప్యారల్గా ఉంటాయి. మార్నింగ్ పార్క్లో చాలా ఉంటుంది. పార్క్లో కూర్చోడానికి ఎండగా ఉండలేదు. సరే అక్కడ కంట్రోల్ చేసుకుందామని అక్కడ కూర్చోడానికి ఎల్లో చేస్తాము. గురించి అది ప్లాన్ కాదు కానీ బట్ సఫిషియెంట్గా ఉంది. అది 3,000 టైం ఉంది. అంటే మార్నింగ్ హోల్డింగ్ అంటే క్యూ లైన్లో మనము ఫస్ట్ హోల్డింగ్ అక్కడ హోల్డింగ్ ఏరియా మొత్తం చేశారు. హోల్డింగ్ ఏరియా ఇంతకుముందు లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్. లేనప్పుడు ఇవ్వాలి.
లో వచ్చేస్తారు సార్ వాళ్ళు డైరెక్ట్ దీంట్లోకి వచ్చేస్తారండి. బయటకు వెళ్తాను అనమాట సార్. ఆల్మోస్ట్ 12 hours 12 hours కూడా ఎందుకు పెట్టాలి? మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు, వస్తారు, టికెట్ తీసుకొని వెళ్ళిపోతారు. పెరిగిపోతుంది సార్, పెరిగిపోతుంది సార్. 10 o'clock నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు రాలేరు. ఒకసారి ఇంత పెట్టి వచ్చేవాడు. ఇది టౌన్ అయ్యా.